రాజానగరం నియోజకవర్గం సీతారామపురం గ్రామంలో రైతులు తమ పండించిన పొగాకు పంటకు ఈ సంవత్సరం కాలువ ద్వారా నీరు ఇవ్వడంలో రైతులు పంట బాగా పండించుకున్నారని సీతారామపురం గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఎక్కువగా వరి, పొగాకు, మామిడి తోటలు ఎక్కువగా పండిస్తామని, ఏ సంవత్సరంలోని విధంగా ఈ సంవత్సరం నీరు పంట పొలాలకు అందించడంలో ఎమ్మెల్యే కృషి ఎంతో ఉందని, ఆయన ఎన్నికల నేపథ్యంలో ప్రతి రైతుకు సాగునీరు అందిస్తానని అప్పుడు రైతులకు హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకున్నందుకు గాను ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు రైతులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇంతటి దిగుబడి రాలేదని, దీనికి సహకరించిన పుష్కర కాల్వ చైర్మన్ అడబాల సత్యనారాయణకు గ్రామ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాది రాజానగరం మండలం కలవచర్ల గ్రామం. ఇది పుష్కర కాలువ 2003 నుంచి తవ్వి ఇప్పుడు 2025 వరకు, ఇప్పుడు దరిద్ర 22 సంవత్సరాలు అయింది కాలువ వచ్చి. ఈ కాలంలో 22 సంవత్సరాల్లోనూ ఈ సంవత్సరంలో వచ్చినంత రైతులు సౌకర్యం ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే గతంలో ఎలక్షన్లో మన ప్రీతమ నాయకులు బొత్తుల బలరామకృష్ణ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పంటలకి పూర్తి ఆఖరి ఎకరం వరకు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవడం కోసం ఈ సంవత్సరంలో మార్చి నెలలో కూడా ఇంకా పుష్కర కాలువ నీరు మాకు వస్తుంది. అది మనకి మా పుష్కర కాలువ చైర్మన్ అడబాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఆదేశాలు అనుగుణంగా కాలువ మళ్ళీ నీరు ఇప్పించడం జరిగింది. ఈ కాలువ వల్ల మాకు చాలా ఉపయోగం జరిగింది. ఎప్పుడు కూడా జనవరి నెలతో ఆగిపోయేది. దాళవ పంటలు కూడా కరెంట్ సరిగ్గా లేక ఎండలకు ఎండిపోయి, ముఖ్యంగా మా గ్రామంలో పొగాకు పంట ఎక్కువ సాగు చేస్తున్నాం. పొగాకు పంట కూడా నీరు సరిగ్గా అందక చాలా ఇబ్బందులకు గురయ్యేవారు రైతులు మేమందరం. ఇప్పుడు ఈ కాలువని లిఫ్ట్ చేసుకుని పొగాకు పంటలకు కూడా చాలా నాణ్యమైన నీరుతో పొగాకు పంటలకు పండించుకోవడం కూడా మాకు ఆస్కారం లభించింది. ఈ ఘనత అంతా మా బొత్తుల బలరామకృష్ణ గారికి, మా పుష్కర కాలువ చైర్మన్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ ప్రభుత్వం వల్ల మేము రైతులు చాలా ఆనందంగా ఉన్నాం. మేము ముఖ్యంగా వరి, దాళవ రెండో పంట వేస్తామండి. తర్వాత దాళవ, పొగాకు కూడా ఎక్కువ. మెయిన్ మా గ్రామంలో పొగాకు పంట ఎక్కువ అండి. ఈ కాలువ పరివాహకంగా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ పొగాకు చాలా, ఈ వల్ల నాణ్యమైన నీరు, మన బోర్ వాటర్ అంటే క్లోరైడ్ ఉంటుంది. ఈ పుష్కర కాలువ నీరు వల్ల క్లోరైడ్ లేదు, మంచి క్వాలిటీ అని పొగాకు పండుతుంది దీనివల్ల. మాకు ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసామండి. అంతకుముందు నీరు ఇబ్బందిగా ఉండదండి. నీరు అది లేక ఇబ్బంది పడేవాళ్ళం. లాస్ట్ పంట కూడా నట్టపోయామండి. ఈ సంవత్సరం కొత్త ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు నీరు అది సౌఖ్యంగా బాగుందండి. నీరు ఇప్పటికైతే ఏ ఇబ్బంది లేదండి. మన లాస్ట్లో ఎవరైనా అనుకున్నామంటే మళ్ళీ నీరు కూడా మాకు బాగా అందించారండి. పంటల కొత్త బాగానే ఉందండి. ఎవరికి ఇబ్బంది ఏమీ లేదండి. ఎమ్మెల్యే గారి ద్వారాగా, మా చైర్మన్ గారి ద్వారాగా మా రైతులకి ఏ ఇబ్బంది లేదండి. ఇంతవరకు మాకు సౌఖ్యంగా బాగుందండి రైతులకి. గ్రామంలో ఎక్కువగా ఏ పంట అంటూ ఎక్కువ పండిస్తారు బాబు? మా పొలంలో అంటే మా ఏరియా కలవచర్లు ఎక్కువగా వరి పొలం పండిస్తామండి. దానికి తోడు సమాంతరంగా బేన్ తోటలు కూడా పండిస్తామండి. ఈ పంటలో అయితే బాగానే ఉన్నాయండి. పొగాకు పంట బాగానే ఉందండి, వరి పంట బాగుందండి. మాకు నీరు అయితే కొరత లేదండి. అన్ని రకాలుగా బాగుందండి. ఎమ్మెల్యే గారు అయితే మాకు అన్ని రకాలుగా సహకారం చేశారండి. మాకు ఈ టయానికి వచ్చేసరికి పుష్కర కాలంలో నీరు ఉండేది కదండి. ప్రతి సంవత్సరం కూడా ఎండిపోయేది. ఈ టయానికి వచ్చేసరికి చివరగా ఈ తడి దెబ్బేయడం వల్ల ప్రతి రైతు కూడా నష్టపోయేవారండి. ఈ సంవత్సరం మన బొత్తుల బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయన మొదటిసారిగా రైతుకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వచ్చిన వెంటనే చెప్పారని దాని ప్రకారం ఆయన మాట నిలబెట్టుకుని మనకి పుష్కర కాలంకి నీరు వదలడం జరిగిందండి. నీరు వదిలిన తర్వాత మా యొక్క వ్యవసాయాలు, పూతోట కానీ, వరి వ్యవసాయం కానీ చాలా బాగా ఇదిగా ఉండి పంటలు బాగా పండినాయండి. ఎమ్మెల్యే గారు అనుకున్న ప్రకారం మాకు నీరు అందజేయడం వల్ల ఇబ్బంది లేకుండా ఉందండి. దీనికి సహకరించిన పుష్కర కాలువ చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి.